సెక్స్ సమస్యలు ఉన్న వాళ్ళు దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలి? మొట్టమొదట నాకు సెక్స్ సమస్య ఉంది, దాన్ని సరి చేసుకోవచ్చు అని నిర్ణయం చేసుకోండి. సెక్స్ సమస్య సరి చేసుకోవాలని అనుకుంటే చాలదు, దాన్ని పట్టుదలగా సాధించుకోవాలి. అంటే డిజైర్ ఉంటే చాలదు, సెక్స్ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలని డిజైర్ ఉంటే చాలదు, దాన్ని చేసుకోవటానికి డ్రైవ్ కావాల్సి ఉంటుంది. సెక్స్ సమస్య కూడా మిగతా సమస్యల లాంటిదే. చూయించుకోవటానికి తాత్సారం అంటే డిలే చెయ్యొద్దు. బిడియపడి వెనకంజ వేయాల్సిన అవసరం లేదు. ఎవరికైనా తెలుసుదేమని భయపడాల్సిన అవసరం లేదు. డాక్టర్ నన్ను చిన్న చూపు చూస్తాడేమని, నవ్వుతాడేమని అనుకోవద్దు. నిజమైన డాక్టర్లు మీ సెక్స్ సమస్యను కూడా మిగతా జబ్బులు మాదిరిగానే పరిష్కరిస్తారు. సోషల్ మీడియాలో వచ్చే చిట్కాలను, సలహాలను తీసుకోవద్దు. అవి చాలా వరకు సెక్స్ సమస్యల గురించి ఏమీ తెలియని వాళ్ళు చెప్పినవే గాలివార్తలే. పేపర్లోనూ టీవీలోనూ ఒక్కోసారి బ్లూ ఫిల్మ్ల మధ్య వచ్చే అడ్వర్టైజ్మెంట్లు చూసి మోసపోవద్దు. అవన్నీ ఆ కంపెనీ వాడి లాభాని కోసం వేసిందే, మీ లాభం కోసమే కాదు. వాల్ పోస్టర్లు, రైల్వే స్టేషన్ ఎదురుగా కనిపించే హోర్డింగ్లు చూసి మోసపోవద్దు. అవన్నీ బూటకం, నకిలీ డాక్టర్లు వేసినవే. సెక్స్ సంబంధించిన సమస్యల విషయంలో క్వాలిఫైడ్ డాక్టర్స్, అనుభవం ఉన్న డాక్టర్స్ ని ఎంచుకోండి. రేటింగులు, రివ్యూలు చూసి వెంటనే నిర్ణయం చేసుకోవద్దు. రేటింగులు కొంత మీకు సమస్య గురించి తెలియజేస్తాయి, డాక్టర్ యొక్క కేపబిలిటీని గురించి తెలియజేస్తాయి. కానీ కొన్నిసార్లు ఆ రేటింగులు, రివ్యూలు నిజమైనవి కాకపోవచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ సెక్స్ సమస్యని దాచకుండా వివరంగా చెప్పండి. ఎక్కువ చేసి చెప్పొద్దు, సిగ్గుపడి మరుగుపరచొద్దు. మీ భార్యను కూడా మీతో తీసుకెళ్ళటం మంచిది. మీరు చెప్పిన దాంట్లో ఉన్న నిజాన్ని వాళ్ళని అడిగి క్రాస్ చెక్ చేసుకుంటారు. సమస్యని వాళ్ళ వైపు నుంచి ఆలోచన చేసినప్పుడు ట్రీట్మెంట్ ఇంకా బాగుంటుంది. డాక్టర్లు మీ శారీరక స్థితిని, మీ జెనైటల్స్ అంటే జననేంద్రియాలని, మానసిక స్థితిని పరీక్ష చేస్తారు. తర్వాత అవసరాన్ని బట్టి కొన్ని రక్త పరీక్షలు చేయటం, హార్మోన్ పరీక్షలు చేయటం, ఇంద్రియ పరీక్షలు చేస్తారు. నరాల పటుత్వం బాగానే ఉందా, పురుషాంగంలో రక్త ప్రవేశం ఎంత జరుగుతుంది అని తెలుసుకోవటానికి కొన్ని స్పెషల్ టెస్టులు చేయటానికి అవసరం రావచ్చు. కొన్ని స్పెషల్ టెస్టులు చేయాల్సిన అవసరం రావచ్చు. అప్పుడే మీ సెక్స్ సమస్య ఏమిటి, ఎందుకు వచ్చింది అని నిర్ధారణ అవుతుంది. ఈ సెక్స్ సమస్య పరిష్కారానికి ఏమేం పద్ధతులు ఉన్నాయి? అలవాట్లు మార్చుకోవాలా, మందులు తీసుకోవాలా, సలహాలు అంటే కౌన్సిలింగ్ తీసుకోవాలా, భవిష్యత్తులో ఈ సమస్య ఎట్లా ఉంటుంది అని తెలుసుకోండి. దీన్నే ట్రీట్మెంట్ ప్లాన్ అంటారు. ఆ తర్వాత చికిత్స, ట్రీట్మెంట్ మొదలెట్టండి.